హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ నిర్మల కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను కిచెన్ థింగ్స్ కొన్ని అన్బాక్సింగ్ అయితే మీకు నేను చూపిస్తానండి. ఏం లేదు, మేమందరము ఒక రోజు ఈవినింగ్ అంటే ఒక 2-3 డేస్ బ్యాక్ మా పిల్లల్ని తీసుకొని మా మేడం వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. సుశీల మేడం వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఇదిగో చూడండి, ఇక్కడ ఫోటో ఉంది మా మేడం సార్ది. తర్వాత మా మేడం వాళ్ళ అమ్మ నాన్న అనమాట. ఇక్కడ ఈ మేడం వాళ్ళ ఇల్లు అనమాట. మేము జస్ట్ అయితే ఊరికే అనుకోకుండా అయితే వచ్చాము. ఒక రోజు వచ్చినప్పుడు ఇక్కడ ఏమైందంటే మా మేడం వాళ్ళ ఇంట్లో కొన్ని వస్తువులు అయితే తీసి పెట్టుకొని ఉన్నారు. అవి నేనే అన్బాక్సింగ్ చేద్దామని చెప్పి అవి మీకు చూపిద్దామని చెప్పి అయితే తీస్తున్నానండి. ఒకసారి విజిట్ చేయండి. ఫస్ట్ ఇక్కడ నేను తీస్తున్నటువంటి వస్తువు ఏంటి అని అంటే, ఇది అగారో బ్లెండర్ అండి. ఇది వైర్లెస్ బ్లెండర్ అనమాట. ఛార్జింగ్ పెట్టి తర్వాత మనం ఇవి జ్యూస్ అవి కూడా వేసుకొని వాడుకోవచ్చు. తర్వాత వచ్చి మిల్క్ షేక్స్, ప్రోటీన్ షేక్స్, తర్వాత కోల్డ్ కాఫీ కూడా ఇందులో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ గా ఉంది. ఇది చాలా సూపర్ గా కూడా ఉంది. నాకైతే భలే నచ్చేసింది. సరే మన వాళ్ళకి ఒకసారి చూపిద్దాం. ఇక్కడ నేను మా మేడం అయితే అడుగుతున్నానండి డీటెయిల్స్ అయితే. పైన ఇలా గ్లాస్ తో వచ్చింది జార్ అయితే. ఆ బ్లెండర్ అయితే ఇలా స్టీల్ తో వచ్చింది అనమాట కోటింగ్. చూడ్డానికైతే చాలా చాలా బాగుంది అసలు. అంతే కదా, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు దీన్ని క్యారీ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉందన్నమాట. ఎక్కువ స్పేస్ లేకుండా తక్కువ స్పేస్ తో తీసుకెళ్ళడానికి అయితే ఇది చాలా బాగుంది. ఇది అమెజాన్ లో తీసుకున్నారంట. 2000 ఏమో పడింది అని చెప్పారు మేడము. తర్వాత దీని తర్వాత ఇక్కడ చూడండి, ఇవి అన్బ్రేకబుల్ స్క్వైర్ కంటైనర్స్ అనమాట, ప్లాస్టిక్ అనమాట. ఇది వచ్చి మీషోలో తీసుకున్నారంట. 350 ఆ రేంజ్ ఏమో పడింది అనమాట. కాకపోతే ఇవి 6 పీసెస్ అయితే వచ్చాయి. చాలా చాలా బాగున్నాయి అసలు. కొంచెం స్ట్రాంగ్ గా కూడా ఉన్నాయన్నమాట. అసలు పగిలిపోవడానికి కూడా అవకాశం లేని విధంగా ఉన్నాయన్నమాట. అంత బాగా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇలా ప్లాస్టిక్ లోపలంతా కూడా ఇలా కోటింగ్ అనేది వచ్చిందనమాట. చాలా అంటే మూత కూడా గట్టిగా ఉండేలా ఉంది. తర్వాత అది ఒకటి తీసుకున్నారు. ఇంకొకటి వచ్చి ఇక్కడ చూడండి, ఇది మీకు నేను చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చెప్పాల్సింది ఏంటి అని అంటే, ఇవి హీలెక్స్ అండి, హీలెక్స్ కుక్ వేర్ అనమాట. ఇది వచ్చి స్టీమర్ అనమాట. ఇది చాలా కాస్ట్లీ. ప్లస్ మీరు వినే ఉంటారు ఈ మధ్య కాలంలో చాలా ఈ హీలెక్స్ అనేటివి మనకు నాన్ స్టిక్ తర్వాత అల్యూమినియం అవన్నీ వాడొద్దు అని అంటున్నారు కదా. వాటి ప్లేస్ లో ఇవి వాడుతున్నారండి ఎక్కువగా ఇప్పుడు. ఇవైతే మా మేడం వాళ్ళు అమెజాన్ లో తీసుకున్నారంట. చాలా చాలా అయితే బాగున్నాయి. ఆ స్టీమర్లో ఎక్కువ పోషకాలు అనేవి పోకుండా మనం ఏవైనా సరే స్టీమ్ చేసుకోవచ్చు. మామూలుగా వాటర్ వేసి మనము ఉడకబెట్టుకుంటే మనం ఆ వాటర్ వంపేస్తాం కదా, అప్పుడు మనకు పోషకాలన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఇలా అలా కాదు. ఇక్కడ వాటర్ కింద వేసేసుకొని పైన ఈ స్టీమర్ పెట్టేసుకొని మనం వేసుకునేటివి కూడా ఇందులో మనం స్టీమ్ చేసుకోవచ్చు అనమాట. ఉడికిపోతాయి. అలా పోషకాలు అనేటివి మనము లాస్ అవ్వకుండా ఏవైనా సరే మనం ఇక్కడ ఉడకబెట్టుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి, ఇది చూడండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇది ఒక బౌల్ అనమాట. హీలెక్స్ కుక్ వేర్ అనమాట ఇది. తర్వాత వచ్చి ఇది ఆయిల్ లెస్ అండ్ వాటర్ లెస్ కూడా ఇందులో మనము చేసుకోవచ్చు అంట. ఇది వచ్చి ఏంటంటే మనము సర్జికల్ స్టీల్ అని ఆ మెటీరియల్ తో ఇది ప్రిపేర్ చేస్తారంటండి. ఇది చాలా చాలా అయితే చూడ్డానికి అంత చిన్నదిగా ఉంది, కానీ దీని కాస్ట్ అసలు చెప్తే మీరైతే ఆశ్చర్యపోతారు. కానీ ఆ కాస్ట్ పెట్టినప్పటికీ దాంట్లో దానికి మనం అంత వాల్యూ పెట్టవచ్చు అంటే దాని డీటెయిల్స్ తెలుసుకుంటే మాత్రం ఖచ్చితంగా అంత మనం పెట్టవచ్చు అని అనుకుంటాము. అంతేకాదు దీనికి ఇండికేటర్ కూడా ఉంది చూడండి. ఏంటి అని అంటే, మనం ఏదైనా సరే ఇందులో పెట్టి వండుకునేటప్పుడు మనకు ఇండికేటర్ అనేది ఇక్కడ చూపిస్తుందంట. మనకి వంట అనేది క్లోజ్ అయిపోయాక ఇండికేటర్ మనకు చూపిస్తుంది అనమాట, క్లోజ్ అయ్యింది మన ఫుడ్ అనేది. తర్వాత ఎలాంటి రెసిపీ అయినా సరే ఇందులో మనం అసలు వాటర్ కూడా వేసుకోకుండా వాటర్ లేకుండా అవుతుంది. తర్వాత ఆయిల్ అనేది ఒక చిన్న డ్రాప్ కూడా ఆయిల్ లేకుండా ఇందులో మనం వంట చేసుకోవచ్చు. తక్కువ టైంలో మన వంట అనేది అయిపోతుందంట. దీనిని మనము కిచెన్ కేర్ అని, హెల్త్ కేర్ అని, కుక్ కేర్ అనేసి అంటారు ఈ మెటీరియల్ అయితే. ఇవన్నీ అయితే నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఇది చూస్తూనే ఇంత చిన్న బౌల్ ఉంది, కానీ దీని ప్రైస్ అయితే 6000 అనమాట. అంటే దానికి పెట్టొచ్చు అంత కాస్ట్ అనేది అనిపించింది అనమాట. దీని యూజెస్ తెలుసుకున్న తర్వాత మీకు కూడా ఇవి మనకు యూట్యూబ్ లో చాలా అయితే ఉన్నాయి. దీని గురించి అయితే వీడియోస్ చూడొచ్చు. అయితే అంటే నేను తీసుకోలేదు కాబట్టి మేడం వాళ్ళు తీసుకున్నారు. సరే, తీసుకున్నవి మనం కూడా ఒకసారి మన వాళ్ళకి చూపిద్దాము, మన వ్యూవర్స్ కి. మా మేడం చెప్పారనమాట, నిర్మల నేను ఇంకా అన్బాక్సింగ్ చేయలేదు, నువ్వు చేసి మీ వ్యూవర్స్ కి చూపించు అని చెప్పారు. ఇంకా మేడం కి చాలా థ్యాంక్స్ మేడం అని చెప్పేసి నేను అన్ని అన్బాక్సింగ్ అయితే చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.